అందరికైతే శనార్థి ఇవాళ మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన సూరి ఎదాం పాన్రి. ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం. ఎదురుపడ్డ కమలం కారు ఇక చూసుకున్నారు చూడు. చిన్న సీఎం పాటకు చిందులేసిన మంత్రి. భారీ భూకంపం 10,000 మంది మరణం, తట్టుకుంటలేరు జనం. ఒకే స్టేజ్ పైన ముగ్గురు సీఎంలు ఇక చూస్తారా పడనోళ్ళు. ఇంట్లోకి చిరుత, చిన్న భయం కాదురా కొడుకా. తెలంగాణ రాజకీయాల్లో అయితే మరోసారి ఒక వింత జరిగిందని చెప్పచ్చు. మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉన్నాడు కదా, గైన చిన్న కుమారు లగ్గం అయితే నిన్న జరిగింది. గా వివాహానికైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు అయితే వచ్చిండు. ఇక అటెనక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా వచ్చిండ్రు. ఇక ఇక్కడనే జరిగింది అసలు కథ. ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడ్డారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సమావేశం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మెడికల్ ఎడ్యుకేషన్ లో మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే ధర్మవరంలో నిర్వహించిన ఒక కూటమి టీడీపీ జేఎస్పీ బీజేపీ సభలో ఊరేగింపు డాన్సు వేసి అందరినీ అలరించిరు. ఈ వీడియో అయితే ఒక తీరు వైరల్ అయితే లేదు, బాగా వైరల్ అవుతుంది. నీలగిరి పర్యటన ప్రాంతంలో సంచలనం. అడవి నుంచి ఒక చిరుత పులి జనవాసాల్లోకైతే వచ్చింది. ఇక మొత్తానికైతే ఇళ్ల లోపలికైతే దూరింది. రాత్రిపూట ఒక కుక్కను వెంటాడుతూ నేరుగా ఇళ్లలోకి వచ్చి మంచం కింద దాక్కుంది. ఆ ఇంటి యజమాని అయితే తెలివిగా ఆలోచించి గది తలుపులు లాకి వేసి బయటకు పోయిండు. లోపల చిక్కుకున్న చిరుత ఆక్రోశంతోని బాగా గర్జించింది. ఆ వీడియో ప్రస్తుతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వెనిజులాలో బుధవారం 7.1 తీవ్రతతోని భారీ భూకంపం అయితే సంభవించిందంట. మొరాన్ టౌన్ సమీపంలో కేంద్రం ఉండటంతో పలు భవనాలు అయితే దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు ఎంత చేపట్టినా కూడా కొంతవరకైతే నష్టం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఏం లేదని చెప్పుకొచ్చిరు. జపాన్లోని ఇవాతే తీరంలో గురువారం ఉదయం 6.9 తీవ్రతతో భూకంపం కూడా నమోదైంది. సునామీ ముప్పు లేదని, ప్రాణ నష్టం లేదని అధికారులు అయితే తెలిపిరు. ప్రజలు భయంతోనైతే పరుగులు తీసిరనుకోర్రి. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఆగవా, ఎన్నాళ్ళు ఇవెన్నెళ్ళు అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే తాజాగా నీట్ ఎగ్జామ్ కఠినంగా వచ్చిందని ఒక అబ్బాయి అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు సుశీల్ కుమార్. హింగోలిలోని ఎంహెచ్ ప్రాంతంలో ఉంటాడు. అయితే నీట్ ఎగ్జామ్ మొత్తానికి కఠినంగా వచ్చిందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందైతే 33 సెకండ్లు సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియోని వాళ్ళ అమ్మకు పంపిండంట. అమ్మ, వచ్చే జన్మలో కూడా నీ కొడుకుగానే పుడతా, నన్ను క్షమించు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి సెల్ఫీ వీడియో తీసి మరీ పంపించిండంట. అయితే తల్లి ఏం చెప్పుకొచ్చిందంటే, నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు చాలా కఠినంగా వచ్చింది, అందుకే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఎంతైనా చేతికి అందిన కొడుకు పోయిందంటే ఎవరికైనా ఇబ్బందే కానుల్లా. ఈ ఆత్మహత్యలు ఎన్నడవుతాయో ఎప్పుడు పోతాయో ఏం అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ విషయంలో మంచి సమీక్ష పెట్టాలి. సికింద్రాబాద్ లోనైతే స్వప్నలోక్ పక్కన సూర్యలోక్ ఉంది కదా, గన్ల మొదటి అంతస్తుల పెద్ద మంటలైతే వచ్చినాయి. అసలు ముచ్చట ఏంటంటే పక్కనే ఉన్న పూజ గదిలోంచి మంటలైతే వచ్చినాయంట. దానికైతే తాళం ఉండడంతో పక్కన ఉన్న ఆఫీస్ అతను వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండన్నట్టు. ఇక ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేసిర్రు.